ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. కొండగట్టు అంజన్న దర్శనానికి రోడ్డు మార్గంలో బయలుదేరిన ఆయనకు అడుగడుగున అభిమానులు స్వాగతం పలుకుతున్నారు. షామీర్పేట మండలం తుర్కపల్లిలో పవన్ మాట్లాడారు. తెలంగాణలో జనసేన కార్యకర్తలకు, అభిమానులకు, ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలిపారు. भगवान 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 जनसैनिकुलकी भारतीय जनता पार्टी की కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేసి జై తెలంగాణ జై హింద్. जनसैनिकुలకి भारतीय जनता पार्टी की కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేసి జై తెలంగాణ జై హింద్. जनसैनिकुలకి भारतीय जनता पार्टी की కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేసి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, స్పందన. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందరికీ తెలిసినటువంటి విషయమే, ఆయన కొండగట్టు అంజన్న భక్తులు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆంజనేయ స్వామికి భక్తులు అనే సంగతి మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు కానీ, వారాహి వాహనాన్ని ప్రారంభించే ముందు, వారాహి యాత్ర ప్రారంభించే ముందు కానీ, అలాగే ప్రస్తుతం గెలిచిన తర్వాత, ఒక మ్యాసివ్ విక్టరీ పొందిన తర్వాత 100% స్ట్రైక్ రేట్ తో ఆంధ్రప్రదేశ్ లో జనసేన గెలిచిన తర్వాత, ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్లీ కొండగట్టు అంజన్న దగ్గరికి రాబోతున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీ కార్యాలయం నుంచి రోడ్డు మార్గం గుండా వెళ్లారు. అడుగడుగునా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన అభిమానులు నీరాజనం పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా తెలంగాణలో ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఎక్కడికక్కడ కాన్వాయ్కి అడ్డుగా వెళ్తున్నారు. జనసేన అధినేతకు విషెస్ చెప్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన తుర్కపల్లి దగ్గర ఆగారు. తుర్కపల్లి దగ్గర ఆగి కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. తుర్కపల్లి దగ్గర అభిమానులకు ఆయన తొలుత ధన్యవాదాలు చెప్పారు. నన్ను అభిమానించేటటువంటి అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలకు కావచ్చు, వీర మహిళలకు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, వారందరికీ కూడా తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు, తనతో పాటు నడిచినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో కూడా జనసేన ప్రస్థానం ఉంటుందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా ముందుకు వెళ్తామంటూ కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో తెలంగాణలో పొత్తు కొనసాగుతుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి మనం గతం చూసుకుంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా ముందుకు నడిచింది. 8 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఎక్కడ కూడా ప్రభావం చూపించలేదు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 8 స్థానాలకు మాత్రం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధిష్టానం కొంత పునరాలోచించుకుంది. జనసేనతో పొత్తులో ముందుకెళ్తుందా లేదా, లేదు వెళ్ళకపోవచ్చు, ఇంకా ఒంటరిగానే పోటీ చేస్తుంది అనేటటువంటి వార్తలు వచ్చాయి. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. జనసేనతో ఎక్కడ కూడా పోటీలో ముందుకెళ్లలేదు. కానీ తాజాగా జనసేన అధినేత మాత్రం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో పొత్తు కంటిన్యూ అవుతుందంటూ అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఆయన తెలుగుదేశం పార్టీని ప్రస్తావించలేదు. ఏంటి అంటే తెలంగాణ పాలిటిక్స్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేతలు కూడా ఏ విధమైన దిశానిర్దేశం చేయనున్నారు అంటే జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ బిందు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకుంటే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా జత కలిసింది. ఈ 3 పార్టీలు కలిసి ముందుకెళ్లినటువంటి పరిస్థితి. కానీ తెలంగాణలో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ లేదు. అందుకు అనుగుణంగానే కూడా దానికి తగ్గట్టుగానే కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ, జనసేన మాత్రమే కలిసి ముందడుగు వేస్తాయంటూ కూడా చెప్పారు. ఇక తెలంగాణలో రాబోయే ఎన్నికలు మనం చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలే ఉన్నాయి. ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 2 పార్టీలు పోటీ చేసే అవకాశం ఉన్నట్టయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అంటే గ్రౌండ్ లెవెల్లో జరిగేటటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా కూడా ఎన్ని స్థానాలు గెలుచుకున్నా, పంచాయతీలు గెలుచుకున్నా, వార్డులు గెలుచుకున్నా, లేకపోతే కార్పొరేషన్ లో వార్డులు గెలుచుకున్నా, అదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో కొంత ఎక్కువ ఇంపాక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో కొంత మూలాలు లేవు అనేటటువంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో ఈ 2 పార్టీలు కూడా ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నట్టయితే తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే 2 పార్టీలు కూడా జట్టు కట్టి వెళ్లేటటువంటి ఆలోచనలు ఉన్నట్టయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా అయితే అర్థమవుతుంది. కానీ పవన్ వ్యాఖ్యల ద్వారా అయితే ప్రస్తుతం జనసేన నాయకులు, ముఖ్యంగా తెలంగాణ జనసేన నాయకులు అయితే కొత్త జోష్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో విన్ అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారని ఎంత ఆనందంగా అయితే ఉన్నారు. ఇక తెలంగాణలో కూడా పార్టీకి పూర్వవైభవం తీసుకురా
తీసుకురాబోతున్నామంటూ భారతీయ జనతా పార్టీతో పొత్తు కంటిన్యూ అవుతుందంటూ ఒక స్పష్టతనిచ్చినటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణ జన సైనికులు వీర మహిళలు కూడా పూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్పందన. అంటే శివ, ఇప్పుడు ఏపీలో అయితే కూటమి ప్రభుత్వం చూసాం, జనసేన, బీజేపీ అలాగే టీడీపీ అని. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది? అంటే బీజేపీతో జనసేన పొత్తు ఉంటుందా? ఇక్కడ టీడీపీ పార్టిసిపేషన్ ఉండే అవకాశాలు ఏం లేవు కదా? తెలుగుదేశం పార్టీ కూడా అంటే మనం చూసాం, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ నేతలంతా అక్కడికి వెళ్లారు, ఆయనతో మాట్లాడారు. ఖచ్చితంగా కూడా తెలంగాణలో కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్తాము అంటూ కూడా గతంలో చంద్రబాబు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఒక నూతన అధ్యక్షుడిని నియమిస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే కూడా ఇటు జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీని కలుపుకొని ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు అయితే తెలంగాణలో దాదాపుగా లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరు, తెలంగాణ వేరు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు వేరు. అఫ్ కోర్స్ ఒప్పుకోవచ్చు, తెలంగాణలో గ్రౌండెడ్ లో టీడీపీకి కొంత కేడర్ ఉన్నప్పటికీ అది సీట్లుగా మారి సీట్లు వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం లేదు. కాబట్టి అంటే ఒకవేళ తీసుకుంటే బయట నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతు తీసుకోవచ్చేమో కానీ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసేటటువంటి అవకాశం అయితే దాదాపుగా లేదు. జనసేనకు కూడా అభిమానుల బలం, పవన్ కళ్యాణ్ అభిమానుల బలం, అలాగే యంగ్ ఓటర్ బలం చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎన్కాష్ చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గతం నుంచి చేస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయింది కానీ తెలంగాణలో అంతగా సక్సెస్ కానటువంటి పరిస్థితి. కానీ దాన్ని ఇంకా ఎక్స్పెరిమెంటల్ గా ముందుకు తీసుకెళ్లాలి తెలంగాణలో అనే ఆలోచనలో కొంత భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ కేడర్ మాత్రం జనసేనతో పొత్తు వద్దు అని కోరుకుంటుంటే, అధిష్టానం నుంచి అంటే ఢిల్లీ లెవెల్లో మాత్రం పవన్ కళ్యాణ్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వారు మాత్రం పవన్ కళ్యాణ్తో పొత్తు కంటిన్యూ చేసే యోచనలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఒకవేళ పొత్తు కంటిన్యూ చేస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం చేసే యోచనలో అయితే లేరని మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఖచ్చితంగా కూడా తెలంగాణకు కూడా ఆయన అమలు చేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పరిస్థితి మనం మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా భవిష్యత్ రాజకీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే మాత్రం తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలతో కలిసే అవకాశం అయితే లేదు. స్పందన. రైట్. అంటే శివ, ఇప్పుడు పవన్ కొండగట్టు పర్యటనలో తెలంగాణ బీజేపీ నేతలు ఎవరైనా పాల్గొంటున్నారా? లేదు స్పందన. ప్రస్తుతానికైతే తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు ఎవరు ఈ పర్యటనలో అఫీషియల్ గా పాల్పంచుకున్నటువంటి సూచనలు అయితే ఏం కనిపించట్లేదు. కొంతమంది నేతలు మాత్రం అంటే పార్టీలకు అతీతంగా, ఒక బీజేపీ నేతలనే కాదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక సినీ హీరోగా, సినీ గ్లామర్ తో అందరికీ కూడా చాలా సుపరిచితులు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన దగ్గర సంబంధాలు ఉన్నాయి, రాజకీయాలతో సంబంధం లేకుండా. ఈ నేపథ్యంలో ఆయన గెలుపుకి సంతోషిస్తూ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాబట్టి కొంతమంది ఆయన్ని వచ్చే అభినందనలు అయితే తెలియజేస్తున్నారు. కానీ అఫీషియల్ గా రాజకీయ పరంగా మాత్రం ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు, ఎవరు కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం కలవట్లేదని చెప్పుకోవచ్చు. ఇక మరి కాసేపట్లో ఆయన కొండగట్టు అంజన దగ్గరికి వెళ్ళబోతున్నారు. కొండగట్టులో ఆయన దాదాపు ఒక గంట సేపు ఉండనున్నట్టు మనకు తెలుస్తుంది. స్పందన. దాదాపుగా ఆ గంట సేపు కూడా ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో ఒకసారి ఆయన ఎన్నికల సంబంధించిన అంటే జనరల్ గా ప్రజల్లోకి వెళ్లే ముందు ఒక ప్రచారానికి సంబంధించి ఆయన విద్యుత్ షాక్ గురైనటువంటి సంగతి మనందరికీ తెలిసింది. అప్పుడే ఆయన ప్రమాదం నుంచి కొంత బయటపడ్డారు. కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడాడంటూ కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రకటన చేయడాన్ని మనంతా కూడా గుర్తుంచుకోవాలి. జనరల్ గా మొత్తం మెగా కుటుంబం అందరికీ కూడా మొత్తం మారుతి హనుమాన్ అంటే చాలా భక్తి శ్రద్ధలతో వారంతా కూడా ముందుంటారు. అందులో చిరంజీవి ఏ రకంగా హనుమంతుడిని పూజిస్తారో మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా అదే వరవడి కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన వారాహి మాత దీక్షలో కూడా ఉన్నారు. ఆ దీక్షలో ఉండగానే ఇటు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి ఆయన స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోబోతున్నారు. గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన తన మొక్కులు తీర్చుకోబోతున్నారు. మరోవైపు అధికారులు అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఒక సినిమా హీరో కింద ఆయన కొండగట్టుకు వచ్చేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధినేతగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కింద వస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గ ప్రోటోకాల్ పాటిస్తూ అధికారులు కూడా అక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరి కాసేపట్లో ఆయన కొండగట్టుకు చేరుకోబోతున్నారు. స్పందన. రైట్. థ్యాంక్ యూ శివ. భగవాన్ 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 జన సైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తుంది. జై తెలంగాణ, జై హింద్. జన సైనికులకి